Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Pushpa 2 11 days historical box office ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఫిల్మ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కిరణ్ భవన్ లో కా మూవీ సక్సెస్ తర్వాత కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. తన అప్కమింగ్ మూవీ కాకంటే పెద్ద హిట్ అవుతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తన ప్రెస్టీజియస్ 10th మూవీ కావడంతో ఈ సినిమాని చాలా టేక్ కేర్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ని December 19th అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. విశ్వక్సేన్ డిఫరెంట్ ప్రాజెక్ట్ లైలా ఫిల్మ్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్ పై మధ్యలో కాస్త కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. బట్ ఈ రోజు February 14th రిలీజ్ అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్. అలానే మూవీ ఫస్ట్ సాంగ్ ని January 1st రిలీజ్ చేయబోతున్నారు. ఈ న్యూ ఇయర్ కి టాలీవుడ్ నుంచి చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. అడ్విసేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉండగా జానర్స్ అన్ని యాక్షన్ థ్రిల్లర్సే కావడంతో ఫామ్ లో ఉన్న ఫీల్ అయితే ఎక్కడా లేదు. అయితే ఆ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లర్ నే ప్రిఫర్ చేశాడు శేష్. తన అప్కమింగ్ ఫిల్మ్ డెకాయిడ్ ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ అవగా హీరోయిన్ మృణాలని తెలిసినా కూడా ఆడియన్స్ కి థ్రిల్ ఇవ్వడానికి రేపు రివీల్ చేయబోతున్నారు. మూవీ చూస్తే థ్రిల్లర్ లానే ఉంది. బట్ ట్యాగ్ లైన్ చూస్తే ఒక ప్రేమ కథ అని ఉంది. చూడాలి రేపు ఎలాంటి కంటెంట్ వదులుతారో. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్నా కంటెంట్ వైజ్ ఇప్పటికీ సీజన్ 4 టాప్ ప్లేస్ లో ఉంటే లాస్ట్ హిట్ అయిన సీజన్ గా సీజన్ 7 ని చెప్పొచ్చు. అయితే సీజన్ 6 అండ్ 8 ఫ్లాప్ అవడానికి కారణం విన్నర్ ఎవరో ఫస్ట్ ఎపిసోడ్ కే తెలిసిపోవడం. అసలు బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా మారేదే కంటెస్టెంట్ల గ్రాఫ్ చేంజ్ అవుతూ విన్నర్ ఎవరవుతారన్న ఆతృత క్రియేట్ చేసినప్పుడు. బట్ సీజన్ 6 లో రేవన్, సీజన్ 8 లో నిఖిల్ ఫస్ట్ ఎపిసోడ్ కే విన్నర్ అనే ఫీల్ ని ఆడియన్స్ లో తీసుకొచ్చేశారు. దీనికి రీజన్ ఆపోనెంట్ గా పెద్ద కంటెస్టెంట్లు లేకపోవడం. బట్ ఈసారి గౌతమ్ గట్టి కాంపిటీషన్ ఇచ్చి ఒక గ్రూప్ ని ఎదుర్కొన్నా కూడా చాలా కారణాల వల్ల నిఖిలే విన్ అయ్యాడు. దాంతో సీజన్ 7 తో పాటు సీజన్ 8 లో కూడా విన్నర్ పై మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ లో రిగ్రెట్ అయితే ఉంది. నిన్న చరణ్ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో, మీ ఫేవరెట్ సీజన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అవగా ట్రైలర్ అయితే డీసెంట్ గానే ఉంది. బట్ వెన్నెల కిషోర్ శ్రీకాకుళం స్లాంగ్ గా ఎబ్బెట్టిగా అనిపించింది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మోడ్యులేషన్ పై కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడైతే కాస్త తేడా కొట్టింది. చాలా ఇయర్స్ కి నేనింత హీరోయిన్ సియా గౌతమ్ మూవీలో చూడబోతున్నాం. చూడాలి మరి ఏ క్యారెక్టర్ ఇచ్చారో. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డార్లింగ్ ప్రభాస్ కి షూటింగ్ లో గాయాలయ్యాయి. ఫ్యాన్స్ భయపడేంత గాయాలైతే కావు. బట్ జనవరిలో జపాన్ లో రిలీజ్ కాబోతున్న కల్కి ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనలేనంతలా అయితే ఎఫెక్ట్ ఇచ్చాయి. రాజేసాబ్ టాకీ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అవగా అనురాగోపడి షూటింగ్ అయితే ప్రెజెంట్ పెండింగ్ లో ఉంది. సో ఒక 15 days పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్టు టాక్. ఫ్యాన్స్ అయితే వరి అవ్వాల్సిన పని లేదు. రాబిన్హుడ్ మూవీ రిలీజ్ డేట్ మరోసారి డైలమాలో పడింది. నితిన్ డిసెంబర్ లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు జనవరిలో అన్నారు. ఇప్పుడు నితిన్ జనవరి అంటుంటే ప్రొడ్యూసర్లు ఫిబ్రవరి అంటున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ పొంగల్ కి రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు. ఒకవేళ ఫిబ్రవరి రిలీజ్ అయిందంటే మాత్రం అదే మంత్ లో రిలీజ్ ఉన్న తమ్ముడు సినిమాపై ఎఫెక్ట్ పడ్డం పక్కా. నితిన్ చాలా కాన్సన్ట్రేట్ చేసి సెట్ చేసుకున్న లైనప్ వేస్ట్ కాకూడదని కోరుకుందాం. మరి ఏ డేట్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి మూవీ రావాలంటే 4 years పక్కా పడుతుంది. ఇక SSME 29 నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా వర్క్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ లో సెట్స్ వేసే వరకు వచ్చారు. జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మూవీ 2 parts కావడంతో క్యాష్ ని అయితే ఆచితూచి సెలెక్ట్ చేస్తున్నాడు జక్కన్న. జనవరిలోనే క్యాష్ ని అనౌన్స్ చేసేలా ఒక వీడియోని రెడీ చేస్తున్నారు. ఇక మరోపక్క ఈ మంత్ ఎండ్ లో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా మూవీ రిలీజ్ ఉండడంతో ఆ సినిమాని గట్టిగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉండగా డిమాండ్ బట్టి ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పడబోతున్నాయి. సో ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మహేష్ తో పాటు ముఫాసా కటౌట్లు కూడా రెడీ అయిపోయాయి. మరి Day 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఒక Tier 1 హీరో మూవీ రిలీజ్ అవుతున్న సందడి ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటివరకు UK, US అండ్ ఓవర్సీస్ మొత్తం మీద $1,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. యూకేలో కాస్త బుకింగ్స్ బెటర్ గా ఉన్నా USA లో ఇప్పటివరకు $30,000 మాత్రమే కంప్లీట్ చేసుకుంటూ యావరేజ్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మంత్ 21st డల్లాస్ లో జరిగే ఈవెంట్ తర్వాత ఏమైనా గ్రోత్ కనిపిస్తుందేమో చూడాలి. ఇక ఇప్పటికే మూవీ నుంచి 3 songs రిలీజ్ అవగా 4th సాంగ్ అయిన దాప్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తమనైతే సాంగ్ కి చాలా హైప్ ఇస్తున్నాడు. ది వరల్డ్ విల్ టాక్ అబౌట్ అంటూ ఫ్యాన్స్ కి హైప్ ఇస్తున్నాడు తమన్. ఇప్పటివరకు ప్రీసేల్ లో వరల్డ్ వైడ్ గా 1 కోటి గ్రాస్ కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. మరి రిలీజ్ కి ముందు రోజు ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ముఫాసా అండ్ గేమ్ చేంజర్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.